ఉండాలనే అధ్యక్ష నేను చాలా స్పష్టంగా ఆలోచన చేసి మోర్ మీనింగ్ఫుల్గా మాట్లాడు నాదంతా అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నా మీకు క్లారిఫికేషన్ ఇస్తాను సార్ క్లారిఫికేషన్ ఇస్తాను వారు అప్పుడు చెప్పొచ్చు నేను ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా స్టాటిస్టిక్స్ పొలిటికల్ స్టేట్మెంట్ నేను ఒక్కటి కూడా ఇవ్వలేదు అధ్యక్ష నేను చెప్పినవన్నీ కూడా అంకెలు ఇవి మీకు కావాలంటే మీరు కూడా వెబ్సైట్లో పోయి కొట్టి చూడొచ్చు అధ్యక్ష వెబ్సైట్లో మీరు చక్కగా మీకు అంతా కంప్యూటర్ మీరు హైటెక్ మీరు చక్కగా చూడవచ్చు సార్ నేను అన్ని పూర్తయిన తర్వాత డెఫినెట్గా ఐఎమ్ కమింగ్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి మీరు మీకు అధ్యక్ష ఇంకా సార్ నేను ఎందుకు ఇంత ఆవేదనతో ఎందుకు చెప్తానంటే అధ్యక్ష ఈ రాష్ట్రం అధ్యక్ష నేను ఎందుకు తప్పనిసరిగా ఇస్తాను అధ్యక్ష మీకు క్లారిఫికేషన్ ఇస్తాం డెఫినెట్గా మాట్లాడవచ్చు అధ్యక్ష డెఫినెట్గా ఇస్తాం అధ్యక్ష నేను ఎందుకు ఇంత చెప్తా ఉన్నానంటే సార్ ఎందుకు చెప్తా ఉన్నానంటే మనది ధనిక రాష్ట్రం చాలా కొట్లాడి దశాబ్దాల పోరాట ఫలితంగా తెచ్చుకున్న రాష్ట్రం ధనిక రాష్ట్రం దేశం అంతా మనకెళ్ళి చూస్తూ ఉంది ఈ రాష్ట్రం తెచ్చుకున్నారు వీళ్ళకి ఇంత ఆదాయం వస్తూ ఉంది ఎంత బాగా అభివృద్ధి చేసుకుంటారో వీళ్ళు చెప్పినటువంటి హామీలు అన్నిటి ద్వారా ప్రజలందరికీ సింగిల్ బెడ్రూమ్ నుంచి డబుల్ బెడ్రూమ్ అవుతాయి భూములే నిరుపేద ప్రజలందరికీ 3 ఎకరాల భూమి వస్తుంది లక్షల ఎకరాల్లో నీళ్లు పారుతూ ఉంటాయి అందరూ బాగుపడుతూ ఉంటారని రాష్ట్రం అంతా ఎదురు చూస్తారు దేశం అంతా చూస్తూ ఉంది అటువంటి చూసే పరిస్థితిలో మనం ఈ రకమైనటువంటి వాస్తవాలకు భిన్నంగా ఇటువంటివన్నీ పెట్టేసి చివరికి 20% 25% గ్యాప్ ఇచ్చేసి అవన్నీ చేయకపోవటం వలన ఏమవుతుందంటే చాలా ప్రమాదం జరుగుతుంది ఉదాహరణ మనందరూ తెలిసిందే ఆనాటి తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి ఉన్నప్పుడు సత్యం కంప్యూటర్స్ అనే ఒకటి ఉండేది అధ్యక్ష ఆ సత్యం కంప్యూటర్స్ ఏం చేసిందంటే ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని అద్భుతంగా ఎదుగుతుందని చూపించి ప్రపంచం అంతా బాగా చూస్తున్న తరుణంలో టక్కున ఒకసారి ఉన్న వాస్తవం బయటపెట్టింది ఉన్న వాస్తవం ఒకసారి బయటపెట్టేవారికి అప్పటి వరకు తెలుగు రాష్ట్రాల తనమానికంగా ఉన్నటువంటి సత్యం కంప్యూటర్స్ ఏమైంది అధ్యక్ష పెంచి పోషించుకొని తయారు చేసుకున్న కంపెనీ మొత్తం పూర్తిగా పెద్ద డోల్ డ్రమ్స్లో పడి చివరికి ఆయన చేతుల్లో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో నెట్టివైపు ఉన్న వాస్తవాలకు దూరంగా మనం భ్రమలు కల్పిస్తూ ముందు తీసుకొని పోయి లేనిదంతా ఉన్నట్టు చూపించుకుంటూ పోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పోతాం అలా పోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోనే మేము ఉన్న వాస్తవాన్ని జాగ్రత్తగా బయటికి తీసుకొని వచ్చి ఇగో మన ఆదాయం ఇంత ఖర్చులు ఇంత మంచి పోలేమనే ఉద్దేశంతో మేము కుదించి వాటన్నిటినీ జాగ్రత్త తీసుకొని వచ్చాము అధ్యక్ష మీరు దయచేసి తప్పు కాదా ఇది చూపించడం వల్ల ఏం చేసాం అధ్యక్ష 10 ఏళ్ళ నుంచి బీసీ మైనార్టీ కార్పొరేషన్లో లోన్లు ఇవ్వలేకపోయాం బీసీ కార్పొరేషన్లో లోన్లు ఇవ్వలేకపోయాం ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో లోన్లు ఇవ్వలేకపోయాం దళిత బంధు డబ్బులు ఇవ్వలేకపోయాం హౌసింగ్ డబ్బులు ఇవ్వలేకపోయాం 3 ఎకరాల ల్యాండ్ భూములు ఇవ్వలేకపోయాం గొర్రెల పెంపరైన డబ్బులు ఇవ్వలేకపోయాం ఇట్లా చెప్పుకుంటూ పోతే చివరికి రైస్ సబ్సిడీకి ఇవ్వాల్సిన వాటికి కూడా ఇవ్వలేకుండా పోయాం అందుకోసమే వీటినన్నింటినీ జాగ్రత్తగా ఆలోచన చేసి మేము ఒక క్రమ పద్ధతిలో బడ్జెట్ని తయారు చేసి హెల్దీ బడ్జెట్గా ఇచ్చిన హామీలు మనకున్న ఖర్చు ఉన్న ఆదాయం వీటన్నిటిని బేరీ చేసుకొని ప్రవేశపెట్టాం అధ్యక్ష దీన్ని దయచేసి అందరూ సభలో ఉన్నటువంటి వాళ్ళంతా రాష్ట్ర పరిస్థితి గమనంలో తీసుకొని కేవలం ప్రభుత్వం కాదు మేము కూడా సహకరిస్తాం మనందరం కలిసి తెలంగాణని నిర్మించుకుందాం అనేటువంటి దశలో ముందుకొచ్చి అభినందనలు తెలుపుతారని అనుకున్నాం కానీ అట్లా చెప్పకుండా ఇంకేవో మాట్లాడుతూ చెప్పడం కొంత బాధ అనిపించింది అధ్యక్ష అందుకే మరొకసారి నేను